హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. హోటల్ స్టైల్‌లో ఉండే మష్రూమ్ కర్రీ అండి. మష్రూమ్ గ్రేవీ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇంకా మష్రూమ్స్‌ని అయితే తీసేసుకొని, ఇంకా ఇవి కొద్దిగా డస్ట్ అయితే ఎక్కువ ఉంటాయండి. అందుకని ఒకటికి 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత మీకు నచ్చిన సైజులో అయితే ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసేసుకోవచ్చు, లేదా పెద్ద సైజు ముక్కలైనా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక మందంపాటి బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. కొద్దిగా గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇంక ఇందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, 2 ఏలాచి, కొద్దిగా సోంపు వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలండి. కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి కొద్దిగా ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి. ఇది ఆనియన్స్ మగ్గే లోపల మనము మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి దాల్చిన చెక్క ముక్క, అలాగే లవంగం, యాలక్కులు, షాజీరా వేసేసుకొని పెద్దగా సైజు టమాటా ముక్కలు ఒక 2 సైజు టమాటాలండి ఇందులోకి కట్ చేసి వేసేసుకోవాలి. కొన్ని జీడిపప్పు, అలాగే అల్లము, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా షాజీరా వేసేసుకొని మనమైతే మిక్సీకి అయితే మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసాం కదా, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే జీడిపప్పు కూడా వేసాం కదండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంక ఇలా మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ గ్రేవీని. చూసారా ఈ విధంగా ఇంకా మనకి పైకి ఆయిల్ తేలే విధంగా రావాలండి. చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కొద్దిగా వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చూసారా ఇంకా ఆయిల్ అంతా పైకి అయితే తేలుతూ వచ్చేసింది. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా. చూసారా అండి, ఇప్పుడు మష్రూమ్స్ని ఒక 5-10 నిమిషాల పాటు మనము మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మనకి మష్రూమ్స్ ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చక్కగా పడతాయి. చూసారా ఈ విధంగా వచ్చేసిన తర్వాత తగినంత వాటర్ పోసేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసేసుకోండి, లేదు అంటే తక్కువ పోసేసుకోండి. ఇంకా మష్రూమ్స్ అయితే ఉడికేటప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి ధనియా పొడి వేసేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. అలాగే మనకి మష్రూమ్స్ మసాలా దొరుకుతుంది, అదైనా వేసేసుకోవచ్చు, లేదా గరం మసాలా కూడా కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్లోన మనకి కస్తూరి మేతి కూడా దొరుకుతుంది కదా, అది కొద్దిగా చేతిలో వేసుకొని నలిపి వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉండే హోటల్ స్టైల్లో ఉండే మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. రోటీస్లోకి, పరోటాస్లోకి, నార్మల్ వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ కర్రీ. చూసారా అండి ఈ విధంగా వచ్చింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.